వయస్సు ఎంత ఉంటుందో తెలియదుగాని మనిషి నిండుగా హుందాగా ఉంది కానీ చూస్తుంటే ఏదో తెలియని అంతు పట్టని భావం కలిగింది. మెట్లు ఎక్కి రావడం వల్ల కొద్దిగా ఆయాస పడుతోంది కూడా. మోహన్ రావు పక్కగా బెంచ్ మీద కూర్చుంటూ బాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని 2-3 గుటకలు తాగి బాటిల్ మూత పెడుతూ, ఈ మంచి నీళ్లు లేకపోతే మటుకు ఉండలేను అంకుల్ అంటూ బాగ్లో పెట్టుకుంది. ఈ చర్యనంతా నిశితంగా చూస్తున్న మోహన్ రావుని చూసి సిగ్గుపడుతూ నవ్వింది. వెంటనే, హై అంకుల్, నా పేరు ధీర, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కలకత్తా నుంచి వచ్చాను అని గలగల నాన్ స్టాప్గా మాట్లాడేస్తోంది. ఆ అమ్మాయి మాటలు వింటూ ఉండిపోయిన మోహన్ రావుకి కాలమే తెలియలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది. యా, మీరుతో పాటు బస్సులో వచ్చారు కదా, ఒక్కరే వచ్చారా? అవును, నేను ఒంటరినే, ఇక చివరి వరకు ఈ ఒంటరితనం మోస్తూ బ్రతకాలి అన్నాడు. ఆ మాటలు అర్థమై కానట్లుగా ఉన్నాయి. అది గమనించి మోహన్ రావు, అవునమ్మా, ఒంటరిగా వచ్చాను, బిజీ లైఫ్, బోర్ కొట్టినప్పుడల్లా ఇదిగో ఇలా తిరుగుతూ ఉంటాను. ఈ మాటు మేఘాలయకి రావనిపించింది. చూసావుగా ఇక్కడ కొండలని తాకుతూ ఉన్న మేఘాలు, పచ్చని పొలాలు, హాయిగా ప్రశాంతంగా ఉంది. అందుకే వచ్చాను షిల్లాంగ్కి. బై ది వే, నా పేరు మోహన్ రావు, రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ని అని అన్నారు. కాలం ఒక మర్మం, అన్ని మర్మాలకు అది ఒడి, సర్వానుభవాల మూలం. ఆలోచనలలో మునిగిపోయిన ధీర అటు ఇటు చూస్తూ ఇంకా అక్క, బావ రాలేదేంటి, చాలాసేపయింది వెళ్ళి అనుకుంది. తన పక్కనే కూర్చున్న మోహన్ రావు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఎవరెవరు వచ్చారు నీతో అని అడిగాడు. అక్క, బావ వచ్చారు, వాళ్ళు కలకత్తాలోనే ఉంటారు అడగకుండానే చెప్పింది. కొంచెము సేపు అయ్యాక ధీర అక్క, బావ వచ్చారు, ఇక ఆ రోజుకి చూడాల్సినవి అయిపోయాయి అని గైడ్ వచ్చి చెప్పగానే అందరూ బస్సు ఎక్కారు. మరునాడు ప్రోగ్రాం గురించి చెప్పి పొద్దున్నే రెడీ ఉండమని చెప్పి హోటల్ దగ్గర దింపేశాడు. మోహన్ రావు తనకు ఇచ్చిన రూంలోకి వెళ్ళిపోయాడు. ధీర, వాళ్ల అక్క, బావ పిల్లలు అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లి డిన్నర్ చేసి గదుల్లోకి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకున్న ధీరకి కళ్ల ముందు తనే కనిపిస్తున్నాడు. జ్ఞాపకాలు మర్చిపోవడం సాధ్యమా? అన్నీ అమూల్యమైన క్షణాలే. ముఖ్యంగా ఆ నవ్వు ముఖమంతా పాకి చల్లని వెన్నెలా అనిపిస్తుంది. ఆలోచనల మధ్య మాగన్నుగా నిద్ర పట్టింది. తుపాకుల మూత, బూట్ల టకటక చప్పుళ్ళు, ఏవో అరపులు. హఠాత్తుగా తెలివి వచ్చింది. పక్కనే పడుకున్న అక్క కూతురు, కొడుకులకు తెలివి రాకుండా మెల్లగా లేచింది. అప్పుడు ఐ హేట్ టీర్స్, ధీర తన మాటలు చెవిలో చెబుతున్నట్లుగా అనిపించింది. ఆ మాటలిని పదే పదే మననం చేసుకుంది. అక్కడ ఉన్న టేబుల్ మీద హ్యాండ్ బాగ్ జిప్ తీసి లోపలి అరలో దాచుకున్న ఉత్తరాన్ని తీసి మళ్లీ చదువుకుంది. అంతే, మండుతున్న మనస్సు చల్లబడింది. వెంటనే హాయిగా, నిశ్చింతగా నిద్రపోయింది. మరునాడు ఉదయమే అందరూ చిరపుంజీకి బయలుదేరారు. మొదటగా అక్కడ ప్రసిద్ధమైన 7 సిస్టర్ ఫాల్స్కి వెళ్లారు. చుట్టూరా కొండలు, వాటి అంచులను తాకుతూ మేఘమాలికలు, ఆ మధ్యలో ఈ జలపాతాలు. అద్భుతమైన దృశ్యం. ఇంకా అక్కడ పూర్తి వ్యాపారాత్మక ధోరణి రాలేదు. ఆ వాటర్ ఫాల్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ జలపాతాలని చూడటానికి అద్దెకిచ్చే బైనాక్యులర్స్ కూడా ఉన్నాయి. అవి చూస్తూ మోహన్ రావు అనుకున్నారు కీట్స్ అన్నట్లు ఏథింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ అ జాయ్ ఫోర్. కాని ఇవేమీ తన లోపల ఉండే బాధను మాత్రం తీయలేకపోతున్నాయి. ఒంటరితనం వేధిస్తోంది. ఆయనకి కొంచెము దూరంలో ధీర వాళ్ల ఫ్యామిలీ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి ధీర ఆయననే గమనిస్తూనే ఉంది. ఏదో పోగొట్టుకున్నట్లు, దిగులుగా నిరాసక్తంగా ఉంటున్నారు. పక్కనే ఉన్న కూడా మనుషుల మధ్య ఎంత దూరం ఉంటుందో. ఆయన బాధ ఏంటో తెలుసుకుంటే, కాస్త ప్రేమని అభిమానం పంచ ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు కదా అనిపించింది. అక్కడ నుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న ఇంకో ఫాల్స్కి వెళ్లారు. అది చాలా కిందకి ఉంటుంది. ఎక్కడం దిగడం కూడా కష్టమే. అందుకని మోహనరావు పైన ఉండిపోయారు. ధీర వాళ్లతో వెళుతున్నదల్లా వెనక్కి చూసి ఆయన ఉండిపోవడం గమనించి, నేను ఈ అంకుల్కి తోడుగా ఉంటా, మీరు వెళ్ళండి అని చెప్పి వెనక్కి వచ్చేసింది. ధీరకి అవకాశం చిక్కింది. మోహన్ రావు గారితో మాట్లాడటానికి బాగ్లోంచి కొన్ని తినుబండారాలు తీసి ఇస్తూ, అసలే మాటకారేమో ఆయన్ని మాటల్లోకి దించింది. అప్పుడు తెలిసిన విషయానికి ఏమిటంటే ఈ మధ్యనే ఆయన భార్య పోయింది. 2 పిల్లలు బయట దేశాలలో ఉన్నారు. ఈయనకి అక్కడ వెళ్ళి ఉన్నా తోచటం లేదు. ఓపిక ఉన్నంత వరకు ఇలా ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారు. అసలు అప్పుడప్పుడు చనిపోవాలనిపిస్తుంది అనగానే, అంకుల్, మీరు పెద్దవారు, జీవితంలో అన్నీ చవి చూసినవారు, మీరే ఇలా అనుకుంటే కొంతమంది అప్పుడే జీవితం మొదలు పెట్టిన వాళ్లకి ఇలాంటి విషాదాలు ఎదురుపడితే మరి వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి అనంగానే, దానికి ఆయన, అమ్మా, చెప్పడానికి అన్ని బావుంటాయి, అనుభవించే వాళ్లకి తెలుస్తుంది ఆ కష్టం, ఒంటరితనం అన్నీ అనగానే, అంకుల్, నిజమే, మీ మాటని ఒప్పుకుంటాను.
అయినా ఆ ట్రమ నుంచి బయటపడే పరిస్థితులను ఎదుర్కొన్న యంగ్స్టర్స్ చాలామందే ఉన్నారు. అబ్బే నేను నమ్మనమ్మా అనేశాడు. కొంచెము సేపు ఇద్దరి మధ్య వాగ్వివాదాలు నడిచాయి. చివరగా ఎందుకమ్మా ఈ ముసలాడిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు? వదిలేయి అన్నాడు. సరే వదిలేస్తాను కాని ఇది చదవండి అని తన బాగ్లోంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చింది. ఆయన ముందు మొహమాట పడ్డారు. పర్వాలేదు అంకుల్ చదవండి అని బలవంతం చేసింది. ఇంగ్లీష్లో ఉన్న వాక్యాలు చదవసాగారు. డార్లింగ్ ధీర, తిట్టుకోకు, ఈ ఉత్తరంలో స్వీట్ నథింగ్స్ లేవు. జీవితం ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతుందో తెలియదు. పైగా నువ్వు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్సు, డేరింగ్ నేచర్ ఉన్న దానివి. ట్రికియం, మౌంటనీరం కూడా వెళ్ళావని తెలిసి నిన్ను చాలా ఇష్టపడ్డాను. అలాగే ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డావంటనే నువ్వెంటో అర్థమైంది. నీకు నువ్వే బలానివి. ఎవ్వరి ఓదార్పు కోసము ఎదురు చూడకు. నిజమే, ఒక మనిషి సాన్నిహిత్యాన్ని మర్చిపోలేవు. ఆ జ్ఞాపకాలతో నీ కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి. కానీ నువ్వు తెలుసుకోవలసినది ఒకటి ఉంది. మనిషి ఎప్పుడూ ఒంటరిగానే వస్తారు, వెళతారు. ఒకళ్ళు ముందు మరొకళ్ళు వెనుక. కాని జీవితం మటుకు ఆగకూడదు. ఊపిరి ఉన్నత వరకు సాగాలి. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే రేపు పొద్దున్న నాకేదైనా కావచ్చు. ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా నువ్వు కూడా అంతే ధైర్య సాహసాలతో జీవించాలి. దేన్నైనా ఎదుర్కొనేలా ఉండాలి. అసలు నీ పేరులోనే ఉంది ధైర్యం. అర్థమైందా? మళ్ళీ చెబుతున్నాను. ఐ హేట్ టియర్స్. ఎప్పటికీ నీ సూర్య. ఉత్తరం మడిచి ఇస్తూ మీ భర్త ఆర్మీ ఆఫీసరా అని అన్నారు. అవును అని తల ఊపింది. ఎక్కడ ఉండేది ఆయన? నువ్వేమో కలకత్తాలో జాబ్ కదా అనేసరికి ధీర వెంటనే తను అక్కడ ఉన్నారు అంటూ ఆకాశం వైపు చూపించింది. పైగా సూర్యుడు ఆకాశంలోనేగా ఉండేది అంది. వాట్ అని గట్టిగా అరిచాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతని గొంతు ప్రతిధ్వనించింది. నిండా జీవితాన్ని అనుభవించనే లేదు. అప్పుడే ఆమె జీవితంలో ఇంత విషాదమా అనుకుంటూ ధీర వైపు జాలిగా చూశాడు. వద్దు అంకుల్, అలా జాలిగా చూడకండి. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. అవును, ఆయన ఈ దేశం కోసం తన ప్రాణాలని అర్పించారు. 2 ఏళ్ల క్రితం సరిహద్దులో జరిగిన శత్రువుల దాడిలో మరణించారు. అందుకు నేను గర్వపడుతున్నాను. అలా ఉండమని నా భర్త ముందే చెప్పాడు. ఒకళ్ళ కోసం జీవితం ఆగకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే పాటిస్తున్నాను. సో ఐ హేట్ టియర్స్ అంటూ హాయిగా నవ్వింది. ఇంత చిన్న వయసులో ఆ విషాదాన్ని మోస్తూ ఇంత ధైర్యంగా ఉండటం ఈ పిల్లకి ఎలా సాధ్యమైంది అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్లి గాడ్ బ్లెస్ మై చైల్డ్ అన్నాడు ఎమోషనల్గా. ఓ అంకుల్, ఇదే వద్దు. ప్లీజ్ నాతో నార్మల్గానే ఉండండి. నాకు జాలి నచ్చదు అంది మొహమాటం లేకుండా. ఓకే ఓకే, అలాగే నువ్వు నా టీచర్వి సరేనా అన్నాడు. ఎస్ మై బాయ్ అంటూ ఫక్కున నవ్వేసింది. పరిచయం వయసు ఒకరోజే, కానే ఈ బంధం ఎప్పటినుంచో ఉన్నట్లుగా ఉంది అనుకున్నాడు మోహన్ రావు. ఇంతలో ధీర అక్క, బావ పిల్లలు వచ్చారు. వీళ్ళని చూస్తూ మిమ్మలిని కూడా మార్చేసిందా మా ధీర అంటూ వాళ్లందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు నడిచి వెళుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం, మనస్సు కూడా సందడిగా, చైతన్యంగా మారిపోయింది. జీవితం అంటే ఖేదం, మోదం, సుఖం, విజయం, అపజయం లాంటి ద్వంద్వ భావనలు కనిపించినా దాన్ని ఆనందమయం చేసుకోవాలి. సంపూర్ణంగా జీవించే విధంగా జీవితాన్ని శిల్పించుకోవాలి. ఈ జీవన ప్రవాహం సాగుతూనే ఉండాలి. ఆమెనే చూస్తున్న మోహనరావు అనుకున్నాడు. అవును, నిజంగానే ఆమె ధీర. ఆమె ఎప్పుడూ ఇదే ఉత్సాహంతో ఉండాలి. ఒక రకంగా ఆమె తనకి గురువు. ఏంతో విలువైన జీవితం గురించి తెలియచెప్పింది. ఆమె మాటలతో తన లోపల ఉండే శూన్యం పటాపంచలైంది. మార్గం బోధపడింది. తన భార్య మొదలుపెట్టిన ఎన్నో మంచి పనులను పూర్తి చేయాలి అనుకుంటూ ఉత్సాహంగా లేచి ధీర వాళ్ల వెనకాలే నడవసాగాడు.